తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటి సౌందర్య 2004లో హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయింది. చనిపోయే ముందు వరకు జిఎస్ రఘు సౌందర్యకు చాలా కేరింగ్ హస్బెండ్. చనిపోయాక మాత్రం కనిపించడం మానేశారు. ఇప్పుడు రఘు ఓన్లీ సౌందర్యకు ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులకు కేర్ టేకర్ అని, ఇకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో గుప్పుమన్న వార్త ఏంటంటే సీక్రెట్ గా ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడు అని. సౌందర్య పేరెంట్స్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోవాకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అంతేకాదు అప్పట్లో గోవాలోని ఒక రిసార్ట్ లో ఇద్దరు కలిసి గడిపారని, హోటల్ రికార్డ్స్ లో కూడా వీరు మ్యారీడ్ కపుల్ అని రిసార్ట్ బుక్ చేశాడని కూడా అప్పట్లో న్యూస్ హల్చల్ చేసింది. బెంగళూరు రిపోర్ట్స్ ప్రకారం చర్చిలో 2010లో డాక్టర్ అర్పిత అనే మహిళతో పెళ్లైంది. కాకపోతే ఈ విషయం గోప్యంగానే ఉంది. సౌందర్య ఆస్తులను అనుభవిస్తూ రాయల్ లైఫ్ ని గడుపుతున్నాడని, ఇదే అతని క్రూయల్ మైండ్ కి నిదర్శనమని అతనికి యాంటీగా కోర్టులో పోరాడే వారి వాదన. అంతేకాదు సౌందర్య ఆస్తి కోసం అటు సౌందర్య బంధువులు కోర్టులలో కూడా పోరాడారు. మరోవైపు రఘు మాత్రం సౌందర్యను ఎప్పటికీ మర్చిపోనని, సౌందర్య అమర్ రహే అనే మ్యూజిక్ స్కూల్ ని ఏర్పాటు చేస్తానని కూడా భిన్న కథనాలు రఘు కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. కన్నడ ఫిలిం రైటర్, డైరెక్టర్ సత్యనారాయణ కుమార్తె అయిన సౌందర్య మొదట కన్నడ ఫిలిమ్స్ నుంచి కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే సౌత్ లోనే అగ్రస్థాయి హీరోలతో నటించింది. బాలీవుడ్ లో కూడా అమితాబ్ తో కూడా నటించిన ఘనత ఆమె సొంతం. ఏది ఏమైనా సౌందర్య జ్ఞాపకాలు మాత్రం ఏ ఒక్క తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.